నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఓ పక్క సీఎం జగన్ ఈ రోజు నుంచి లండన్ టూర్ బయలుదేరుతుంటే ఇక మరొక పక్క వివేక హత్య కేసు ఈ రోజు నాంపల్లి కోర్టులో విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి కావచ్చు, శివశంకర్ రెడ్డి కావచ్చు, మిగతా వారందరూ కూడా ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరైన పరిస్థితి. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ పరిణామాలైతే మరి ఊహించిన దానికంటే ఎక్కువ రీతిలోనే మారుతున్నట్టయితే పరిస్థితులు చూస్తే అర్థమవుతూ ఉంది. ఇటు మరి లండన్ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా? అలాగే ఇటు వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? మరి పరిస్థితులు ఏ విధంగా మారే అవకాశం ఉంది? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం. నమస్తే. సో మేడం, ఎలక్షన్స్ అయ్యి 2-3 రోజులు కూడా అవ్వట్లేదు. ఓ పక్క నాకు లాస్ట్ టైం కన్నా ఒక సీట్ ఎక్కువే, ఎంపీ సీట్ ఎక్కువే, ఎమ్మెల్యే సీట్ ఎక్కువే అని ఒక పక్క చెప్తూనే ఆయన లండన్ టూర్ అయితే బయలుదేరారు. మరి అది వస్తారా రారా అని చెప్పి ఇటు పార్టీ కార్యకర్తలకు కావచ్చు, మరి రాష్ట్రానికి కావచ్చు నమ్మకం లేని పరిస్థితి, వస్తారా రారా అని. మరో పక్క చూసుకుంటే ఈరోజు అంటే గతంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడే ఆయన వివేక హత్య కేసు విచారణకు వచ్చింది, కానీ అప్పుడు అవినాష్ రెడ్డి వెళ్ళలేదు. సో మరి ఇప్పుడు మళ్ళీ ఈరోజు విచారణకు వచ్చింది, మరి ఈరోజు ఆయన హాజరయ్యారు అని కూడా వినిపిస్తోంది టాక్. మరి ఎలా ఉండబోతున్నాయి అంటారు ఓవరాల్గా పరిస్థితులు? అంటే శరవేగంగా మారుతున్నాయి. చూసారా మీరు ఆంధ్రప్రదేశ్లో అక్కడ సిచ్యువేషన్ కావచ్చు ఏదైనా కూడా. దీనికి రీజన్ ఏంటంటారు అంటే కేంద్రం ఇప్పుడు చాలా దృష్టి పెట్టింది. ఎస్పెషల్లీ ఎలక్షన్స్ అయ్యాక ఎలక్షన్ రోజు జరిగిన ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అల్లర్లు జరగటం, ఈ సంఘటనలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా తీవ్రంగా తీసుకుంది, తీవ్రంగా పరిగణించింది చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఎప్పుడూ కూడా ఇట్లా జరగలేదు. అసలు చరిత్రలో ఇలాగా వీళ్ళని పోలీస్ అధికారులను ఇలాగా సస్పెండ్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళ మీద ఇది శాఖాపరమైన విచారణకు ఆదేశించటం కానీ ఏ ఎలక్షన్స్ తర్వాత కూడా జరగలేదు, మొదటిసారి జరిగాయి. యాక్చువల్గా ఎన్నికల ముందు ఏమైనా చెదురుమదురు ఘటనలు ఉంటాయి తప్ప ఎన్నికల తర్వాత ఈ రకంగా ఉండదు. ఇంకో పక్క ఆ రోజు సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అంతలాగా ఆయన తప్పించుకుని తల్లిని అడ్డం పెట్టుకుని అవినాష్ రెడ్డి నాటకాలు ఆడారు మనకు తెలుసు. కానీ ఈరోజు ఆయన నాంపల్లి కోర్టుకు హాజరవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. మీరు చెప్పినట్టు అవినాష్ రెడ్డి హాజరయ్యారు, శివశంకర్ రెడ్డి హాజరయ్యారు, భాస్కర్ రెడ్డి హాజరయ్యారు, ఇంకో నలుగురిని ఫోన్ ద్వారా అంటే ఆన్లైన్లో వాళ్ళని మాట్లాడమన్నారు కోర్టు వాళ్ళు. సో ఎర్రగంగిరెడ్డి జైల్లో ఉన్నారు ఆల్రెడీ. సో ఇవన్నీ శుభ పరిణామాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే షర్మిల, సునీత చేసిన ఈ కొన్ని నెలలుగా వాళ్ళు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో దానికి ఇది ఒక ఫలితంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏమవుతుంది అనే తర్వాత విషయం. ఇప్పుడు ఈ సిబిఐ కోర్టు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనకి సాయంకాలానికి కానీ తెలియదు. కానీ అసలు అతను కోర్టుకు రావడం, ఈ కేసు విచారణ ప్రారంభం అవడం అనేది మాత్రం వాళ్ళకి చాలా ఆనందదాయకం. సునీత గారికి కావచ్చు, షర్మిల గారికి కావచ్చు. ఇంకో పక్క అసలు 5 ఏళ్ళు అయినా కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో అది ముందుకు జరగకుండా అట్లా స్టాగ్నేట్ అయిపోయి ఉండిపోయింది. అటువంటిది ఇప్పుడు విదిన్ నో టైం, అంటే ఇంకా మనకి 13వ తారీఖు ఎన్నికలు పూర్తయ్యాయి, ఇవాళ ఇంకా 17వ తారీఖు, వెంటనే ఈ చర్యలు జరగటం అనేది చాలా శుభ పరిణామం. అంటే దీన్ని మరి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తీసుకుంటారో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఒక పక్క లండన్ వెళ్ళే హడావిడిలో ఉన్నాడు ఆయన. కానీ ఇది పాపం తమ్ముడికి అంటే చాలా అమాయకుడు, మంచివాడు, చాలా అసలు ఈ కేసులో అతనికి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకంటే నేను విన్నాను, 4 సార్లు నేను అతని గురించి తెలుసుకున్నానేవో చెప్పాడు ఆయన కథలు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి చిన్నోడిని మంచోడిని వదిలేసి ఆయన లండన్ పారిపోతున్నాడో వెళ్తున్నాడో అది మనకు తెలియదు. మళ్ళీ వెనక్కి వస్తారనే అంటున్నారు, అది వేరే విషయం. ఏదేమైనా కూడా అవినాష్ రెడ్డికి ఇప్పుడు పక్క బలం లేదు. ఓ పక్క భారతిరెడ్డి గారు లేరు, ఇంకో పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. మరి ఇవాళ ఏం చేస్తాడు ఆయన అనేది చాలా $1 మిలియన్ ప్రశ్న మనకి. ఇంకో పక్క ఇవాళ మాత్రం ఎవరు సంతోషంగా ఉంటారు అంటే ఖచ్చితంగా సునీత, షర్మిల. అంటే వాళ్ళు గెలిపోవటములు పక్కన పెడితే వాళ్ళ ఎన్నికలవి ఇవాళ వాళ్ళకి విజయోత్సవం ఇది. మేడం, మొన్న ఈ మధ్య బెయిల్ రద్దు విషయం కావచ్చు, భాస్కర్ రెడ్డి గారిని జైల్లో ఉన్న ఆయన కూడా బెయిల్ పైన రిలీజ్ చేసింది కోర్టు. అయితే మొన్న ఈ మధ్య ఆయన బెయిల్ రద్దు విషయంలో కూడా ఆయన హాజరైన పరిస్థితి అయితే లేదు, అది అట్లా స్టేబుల్గా ఉండిపోయింది. సరే, ఈరోజు అయితే మళ్ళీ నాంపల్లి కోర్టులో హాజరవుతున్నారు. అంటే ఈసారి మరి బెయిల్ రద్దు చేసే అవకాశం ఉందా? ఈ ఎంక్వైరీ ఇంకా ముందుకెళ్ళి ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా ఏమైనా ఉంటుందంటారా? 300 బెయిల్ రద్దు చేసే అవకాశం కనిపిస్తోందమ్మా. మనకంటే అంత మనం కరెక్ట్గా కోర్టులకు సంబంధించి మనం మాట్లాడలేం. కానీ సిబిఐ కోర్టు అయితే ఇవాళ బెయిల్ రద్దు చేసే అవకాశం అవినాష్ రెడ్డి గారికి ఉంది,
భాస్కర్ రెడ్డి గారికి ఉంది. కానీ ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది మనం రేపటికి కానీ మనం ఒక అవగాహనకి రాలేం. మనం ఏదేమైనా అటు సుగుణమ్మ గారు కావచ్చు, ఇటు విజయమ్మ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కోరుకున్నది ఇదే. షర్మిల విషయంలో కావచ్చు, సునీత విషయంలో కావచ్చు, అంటే ఓ పక్క వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఒక న్యాయం జరగాలి. ఇప్పుడు అది జరగలేదు కాబట్టే వాళ్ళు రోడ్డు మీదకి రావడం, లేకపోతే వాళ్ళు ఎన్నికల్లో నిల్చోవటం జరిగింది. కాబట్టి దానికి పర్యవసానంగా ఇవాళ ఇలా జరగటం అనేది, షర్మిల నెగ్గుతారా ఓడిపోతారా ఇంకా అది సంబంధం లేదు. ఇక్కడ ఆవిడ నెగ్గినట్టే, ప్రజాక్షేత్రంలో ఆవిడ నెగ్గినా నెగ్గకపోయినా తన బాబాయ్ కోసం చేసిన పోరాటంలో మాత్రం ఆవిడ ఇవాళ నెగ్గినట్టే. ఎందుకంటే అతను సిబిఐ కోర్టుకి హాజరవడమే పెద్ద విషయం మనకి. ఆ రోజు అంత తప్పించుకుని ఆ రకంగా చేసి ఈరోజు మరి ఎందుకు వచ్చారు అనేది మనకి వివరాలు ఇంకా రాలేదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లా దీన్ని తీసుకుంటారు అనేది మనం చూడాలి. ఇంకా మనకి అక్కడి నుంచి కూడా ఏమీ వార్తలు రాలేదు ఇంకా. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.